ఇప్పుడు అమ్మాయి సాటిస్ఫై అవ్వాలంటే ఇది సైజు కూడా ఏమైనా మ్యాటర్ ఉంటుందా సార్? అంటే ఏమైనా ఇంత సైజు ఉన్న వాళ్ళు చేస్తేనే సాటిస్ఫై అవుతారు, లేదంటే చిన్న సైజు ఉన్న వాళ్ళు చేస్తే అవ్వాలనేది? అదేం ఉండదండి. అంగం లావు ఉన్న వాళ్ళకు చిన్నగా ఉన్నా కానీ సాటిస్ఫై చేస్తారు. ఓకే, వాళ్ళకి హిట్ అవ్వాలి, వాళ్ళకి ఆర్గజం రావాలి అంతే. ఒక అబ్బాయి ఒకవేళ అంగం చిన్నగా ఉంది కానీ గట్టిగా ఉంది, అతనిది ఒక 4 inches ఉంది అనుకోండి. ఓకే, ఇంకో అతను ఉన్నాడు ఒకవేళ 6 inches ఉంది కానీ అంత ఎరెక్షన్ రావట్లేదు, అంత గట్టితనం లేదు, ఇతను చాలా సాటిస్ఫై చేస్తాడు. ఇతను ఏంటంటే మల్టిపుల్ ఆర్గాజమ్స్ కూడా అమ్మాయికి వచ్చేటట్టు చేస్తాడు. అదే అతను చేయలేడు, బికాస్ అందులో స్టిఫ్నెస్ లేదు. స్టిఫ్ ఉండాలి అంతే, అది లేకపోతే అతను సాటిస్ఫై చేయలేరు. సో అమ్మాయిలకు కూడా నేను చెప్పేది ఏంటంటే డోంట్ గో ఆన్ సైజ్. రీల్ చూసి అలా ఉంది అట్లా ఉంటుంది దాంతో ఏం కాదు. మీరు సాటిస్ఫై అవుతున్నారా లేదా, మీకు ఆర్గాజం వస్తుందా లేదా అది చూడండి. స్టిఫ్నెస్ ఉండేటట్టు చూడండి. ఇంకోటి ఏం చూస్తున్నానంటే నేను అమ్మాయిలు కూడా అబ్బాయిలు వాళ్ళ హస్బెండ్స్ కి కానివ్వండి, వాళ్ళ పార్ట్నర్స్ కానివ్వండి స్వాగరాలు వైగరాలు ఇస్తున్నారు, వాడండి అని. అది పాలలో కలిపి ఇచ్చేస్తున్నారు, లేకపోతే అది వాళ్ళకి అట్లా ఇచ్చేస్తున్నారు. నిజంగా రియల్ లైఫ్ లో అయితే వాళ్ళకు ఏమవుతుందంటే వాళ్ళకు కాన్ఫిడెన్స్ లెవెల్ రావట్లేదు. మీరు పోగొట్టుకుంటున్నారు. రాబోయే రోజులు అది కూడా పనిచేయదు, మరి ఏం చేస్తారు? అట్లే వాళ్ళకి కాపాడుకోండి, వాళ్ళకు మంచిగా చూడండి. వాళ్ళు టీవీలో సైజు చూసి వాళ్ళకు కూడా అలాంటిది కావాలని చిన్నగా. సార్ మీరు సైజ్ అంటుంటే అంటే మీరు ఏదో వేరే ప్రోడక్ట్లు చూసి ఇట్లా అనే మీరు అంటున్నారు కదా, కానీ మీ ప్రోడక్టే ఇప్పుడు తిలా గురించి మీరు చెప్తూ ఉంటారు. ఈ తిలా యూజ్ చేశారంటే సైజ్ పెరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. నిజంగా అదొక్కటి వాడితే, తిలా వాడితేనే సైజ్ పెరుగుతుంది? ఎందుకంటే ఆ వీడియో మిలియన్స్లో వెళ్ళిపోయింది. సో నిజంగా తిలా ఒక్కటి వాడితే సైజ్ పెరుగుతుందా? తిలా ఒక్కటి వాడకూడదు, తిలాతో పాటు ఎప్పుడైనా సరే అంత కిట్ వస్తుంది. ఓకే, ఓవరాల్ తీసుకుంటే లోపల నుంచి కూడా హార్మోన్స్ అవి ఇవి సరిగా. తిలా అంటే ఇప్పుడు అది ఆయిల్ ఓన్లీ ఎక్స్టర్నల్, అక్కడ ఎక్స్టర్నల్ ఆయిల్ ఉంటుంది. తిలా అంటే డిజైన్ ఫర్ అంగం అనమాట, అక్కడ అంగానికి స్ట్రెంగ్త్ ఇచ్చడానికి. ఇప్పుడు మనం ఫేస్ క్రీమ్ పెట్టుకుంటాం, కళ్ళలో డ్రాప్స్ వేసుకుంటాం, ఇయర్ డ్రాప్స్ వేసుకుంటాము, అలా ప్రతి ఒక్కటి వేరే వేరే. ఇది వేయడం వల్ల ఏంటంటే నర్వ్ స్ట్రెంత్ ఏమైనా పెరుగుతుందా అండి? ఇది తిలా ఏం చేస్తుందంటే అక్కడ మ్యాగ్నెట్ లాగా గుంజుతుంది అనమాట అంత బ్లడ్ ని, అక్కడ బ్లడ్ దూసుకెళ్ళి వస్తుంది. ఓకే, సో ఇట్ స్ట్రెంథన్స్. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ మసాజ్ ఉంది, మనం ఏవేవో హర్బ్స్ షర్బ్స్ నూనెలు వేసి అది బాడీ మసాజ్ చేస్తే మనకు వస్తుంది కదా, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. అక్కడ అంతే, డిజైన్డ్ ఫర్ దట్ అన్నమాట. ఓకే, సైజ్ అనేది ఏ ఏజ్ వరకు సార్? ఇది యూజువల్లీ 19 years 20 years వరకు అంతే, దాని తర్వాత అది పెరగదు. ఎప్పుడైతే 13-14 లో పెద్దగా అవుతారో వీళ్ళు అవన్నీ డిసైడ్ అవుతూ ఉంటాయి. అబ్బాయిలు చూస్తారు కదా మీరు, యూజువల్లీ మీరు చూడండి 9th class లో హైట్ పెరుగుతుంది. మీరు గమనించండి, 10th వచ్చే వరకు ఫైనల్ ఎంత అయితే అంత అవుతుంది. అంటే అతను 15-16 వస్తాడు. ఓకే, ఇంకొక 2 years మళ్ళీ ఏదైనా అది ఇది అవి ఇచ్చి మనం మేనేజ్ చేసుకోవచ్చు, దాని తర్వాత మనం చేయలేం. ఓకే, సో ఇలాంటి కేసెస్ వస్తాయి. సైజ్ ఇప్పుడు ఆ 25 లో మనం చూసింది జెన్యున్ కేసెస్ ఎవరికైతే అవసరమో వాళ్ళకు ఒక 10 cases ఉంటాయి. మిగతా అంతా అపోహలు, టెన్షన్లు, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అది చూసారు ఇది చూసారు అన్నట్టు ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీ మెడిసిన్స్ ఎన్ని రోజులు వాడితే ఒకవేళ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఈ ఎరెక్షన్ ప్రాబ్లం మాకు గట్టి పడట్లేదండి, త్వరగా అవుట్ అవుతుంది అనే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఎన్ని రోజులు వాడితే యూజ్ఫుల్గా ఉంటుందండి? ఎందుకు అడుగుతున్నా అంటే ఇది కేవలం ఏదో ఒక్క వీడియో చూడడం వల్లనో లేదంటే మీరు చెప్పారనో 1 నెల 2 నెలలు వాడి ఆపేస్తూ ఉంటారు. అది మీరనే కాదు, ఏ డాక్టర్దైనా సరే 1 నెల 2 నెలలు ఆపి 3వ నెలకే వేస్ట్ అబ్బా అంక అనే మాటలు అంటూ ఉంటారు. మీరు అసలు ఏం చెప్తా ఉన్నారు జనానికి? ఎన్ని నెలలు వాడితే ఈ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ దొరుకుతుంది వాళ్ళకి? నేను చెప్తానండి, డెఫినెట్లీ యునాని మెడిసిన్స్ మీరు 4 months వాడాల్సిందే. ఓకే, అట్లా ఏజ్ మీద డెఫినెట్లీ ఏజ్ డిపెండ్స్ ఆన్ ఏజ్, డిపెండ్స్ ఆన్ డ్యూరేషన్. కొంతమందికి అంటే ఇప్పుడు ఏజ్ 60 అనుకోండి, ఆయనకు ఆల్మోస్ట్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉత్పత్తి అవ్వడం ఆగిపోతాయి, ఆయనకు ఎరెక్షన్స్ రావు, ఏమి రావు, ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ రావు, బ్లడ్ వెజల్స్ అన్ని పాడైపోతాయి. టైం పడుతుంది కదా, ఇట్ టేక్స్ 4 to 6 months. ఓకే, డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. ఒక అబ్బాయి 25, ఆయనకు ఒక 4 months చాలు, మంచిగా అయిపోతాడు. ఆయన ఒక 2 months వాడి వదిలేస్తే అది అంటే వాళ్ళ బాడీలో వాళ్ళకైనా చేంజెస్ తెలుస్తూ ఉంటుంది సార్. అంటే ఫస్ట్ మంత్ కి, సెకండ్ మంత్ కి, థర్డ్ మంత్ కి 40 రోజులు పడుతుంది మంచి అప్రిషియేట్ చేసేంత రిజల్ట్ రావాలంటే. ఓకే, అది వచ్చినా కానీ ఎఫర్ట్ చేయలేని తీసుకోను, లేకపోతే తీసుకున్న తర్వాత 1 నెల వాడాము అంత రావట్లేదని చాలా మంది ఉంటారు. అలా చేయకూడదు. ఫస్ట్ డిసైడ్ చేయండి తీసుకోవాలన్నా లేదా.
ముందుకు వెళ్ళాలా లేదా అంతే. ఫస్ట్ మీరు స్టడీ చేయండి, ఎక్కడ వస్తున్నాము, ఈ క్లినిక్కి వెళ్తున్నాము, ఈ డాక్టర్. ఎందుకంటే మీ వీడియోస్ ప్రతి వీడియోలో కూడా మీ ఫస్ట్ వీడియో నుంచి చూస్తున్నాం కదా, ఖచ్చితంగా ఇది 4 to 6 months అని చెప్తూనే ఉన్నారు. నేను సో మెంటల్లీ వాళ్ళు ఫిక్స్ అయిపోయి రావాలి, ఇంకా లేదు 4 to 6 months వాడాలి రావాలి. ఇంకా ఇది కూడా చెప్తున్నాను నేను, మొదటి నుంచే 20 నుంచి 40 రోజులు పడుతుంది రెస్పాన్స్ వచ్చే వరకు. ఆ రెస్పాన్స్ చూసుకోండి మీరు, అట్లా ఫస్ట్ 2 months రెస్పాన్స్ చూసుకోండి అంటే వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతాయి. అదేలేండి, అది కొంచెం ఏంటంటే కంపల్సివ్ డిజార్డర్ లాగా కూడా మారొద్దని నేను చెప్తుంటాను. ఎందుకంటే మనం ఏ మెడిసిన్ కంటిన్యూ లైఫ్ లాంగ్ ఇవ్వం, అట్లా అలాగే ఉంటుంది. సో కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేసేసి సార్తో మాట్లాడచ్చు, మీరు డైరెక్ట్గా విజిట్ అవ్వచ్చు. లేదు అని అనుకుంటే మీరు ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్ సర్వీస్ ద్వారా కూడా వీళ్ళు మెడిసిన్స్ అయితే కొరియర్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్.